వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుత్తిపట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 2026 సంవత్సరానికి సంబంధించిన డైరీ, జీవోల పుస్తకం, క్యాలెండర్, స్టిక్కర్ క్యాలెండర్స్ ను పామిడి గుత్తి ఇన్ఛార్జ్ టీడీపీ యువనేత గుమ్మనూరు ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన జీవోలను పుస్తకంలో ముద్రించి అందించడం, డైరీలో కీలక సమాచారం పొందుపరచడం ఎంతో ఉపయోగకరమని ఆయన కొనియాడారు. ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సారవకోట మండలం చీడపూడిలో హోమియోపతి ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. గ్రామానికి చేరుకున్న ఆయన 17 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రికి నేడు శంకుస్థాపన చేస్తున్నామని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గండికోటలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ స్టేజ్ నిర్మాణం, ప్రజల కోసం కుర్చీలు, పార్కింగ్ స్థలాల చదును పనులు జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కుటుంబ సమేతంగా ప్రజలు ఈ ఉత్సవాలకు రావాలని ఆయన ఆహ్వానించారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాణిజ్య భవనం నిర్మిస్తున్నారనే ఆరోపణలపై తహసీల్దార్ విచారణకు ఆదేశించారు. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం పక్కనే 200 అంకణాల పోరంబోకు స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించారని కొందరు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. గూడూరు పట్టణం పెద్ద మసీదు వీధి కంచుకోట ప్రాంతంలో పబ్లిక్ తాగునీటి కుళాయిలో నీరు రావడం లేదని స్థానికులు మున్సిపల్ ఫిటర్ వెంకటాద్రి దృష్టికి తీసుకువెళ్లారు. వెంకటాద్రి పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు కుళాయిలో రాళ్లు వేయడం వల్ల నీటి సరఫరా నిలిచిపోయినట్లు గుర్తించారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నరసన్నపేట మండలం దూకులపాడు గ్రామంలోని శ్రీ జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్చకులు గణేష్ గురువారం ఉదయం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చోరీలో అమ్మవారి శతమానాలు, బీరువాలోని నగదు, వెండి వస్తువులు దొంగిలించబడ్డాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో అమరావతి అనంతరం జాతీయ రహదారిపై స్థానిక సిఐ రామకోటయ్య, ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనదారులకు, ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సిఐ రామకోటయ్య సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచే ప్రయత్నం జరిగింది. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని రైల్వే డీజిల్ లోకో షెడ్లో సీనియర్ డిఎంవి రమేష్ ఆధ్వర్యంలో గుత్తికోట సంరక్షణ సమితి రూపొందించిన కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంరక్షణ సమితి సభ్యులు డీజిల్ షెడ్ అధికారులకు, యూనియన్ నాయకులకు కాలమానిని అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి, రైల్వే అధికారులు, పలు రైల్వే యూనియన్ నాయకులు, సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో భోగి, సంక్రాంతి పండుగలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా భోగి మంటలు, గొబ్బెమ్మల ముగ్గులు, డూడు బసవన్న విన్యాసాలు, జంగం దేవర, హరిదాస్ వేషధారణలు, గాలిపటాలు, ముగ్గుల పోటీలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 14వ తేదీన ఉదయం 9 గంటలకు బహుమతుల ప్రకటన ఉంటుంది. 16వ తేదీ కనుమ రోజున గోపూజలు నిర్వహిస్తారు. ప్రకాశం జిల్లా కొండ పి సెంటర్లో సిఐ సోమశేఖర్ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల్లో తలకు దెబ్బ తగలడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.